నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి రామకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. నల్గొండ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఎలా కొనసాగింది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది? కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారంతా కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించింది. డిసెంబర్ 16 నుంచి జనవరి 25 వరకు 40 రోజుల పాటు నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 844 గ్రామాలు కవర్ అయ్యే విధంగా ఈ యాత్రను రూపకల్పన చేశారు. అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా ప్రతి వార్డు కూడా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రథాలు తిరిగాయి. దీని ద్వారా ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల సంబంధించి డిస్ప్లే ప్రదర్శిస్తూ వారందరికీ కూడా అవగాహన కల్పించారు. ఇప్పటికే పథకాలు పొందిన వారు వాటిని అమలు ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవడంతో పాటు ఇప్పటి వరకు కూడా పథకాలు పొందని వారిని లబ్ధిదారులుగా గుర్తించి వారందరి చేత కూడా ఈ కార్యక్రమం కింద దరఖాస్తు చేయించి పథకాలు అందే విధంగా అధికారులు అయితే కృషి చేశారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా నోడల్ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్ స్వామి కూడా మొత్తం 844 గ్రామాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మళ్లీ నోడల్ అధికారులను నియమించి రోజువారీ పర్యవేక్షణ చేయడంతో కార్యక్రమం అంతా కూడా ప్రజల్లోకి వెళ్లింది. కేంద్రానికి కృష్ణానది జలాలు ప్రాజెక్టుల అప్పగింతపై జరుగుతున్న వివాదం ఎంతవరకు వచ్చింది? కృష్ణా నదీ జలాలు అలాగే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగింతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివాదం నడుస్తుంది. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి నాగార్జున సాగర్ ను కూడా కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగిస్తారని చెప్పి ప్రచారం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీల మధ్య కూడా ఆ వాదాపవాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితేనే మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే నవంబర్ 29న జరిగిన చిన్నపాటి స్వల్ప వివాదం కారణంగా అక్కడ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాలు పహారా కాస్తున్నాయి. నాగార్జున సాగర్ సంబంధించి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తారనే వస్తున్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో 13వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా నిర్ణయించారు. దానికి సంబంధించి సభ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నాగార్జున సాగర్లో నీటి నిలువలు ఎలా ఉన్నాయి? నాగార్జున సాగర్ లో గత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుతం 519 అడుగుల మేర మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఆ డెడ్ స్టోరేజ్ కి కేవలం 9 అడుగుల మాత్రమే నీరు నిల్వ ఉండడంతో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే కుడి ఎడమ కాలువ పరిధిలో ఉన్న స్థానికుల విజ్ఞప్తుల మేరకు ఇటీవలే కుడి ఎడమ కాలం సంబంధించి తాగునీటిని కూడా అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ అధికారులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ పట్టణం హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసే 18 అడుగుల అభయాంజనేయ స్వామి విశేషాలు ఎలా ఉన్నాయి? నల్గొండ పట్టణంలో పాత బస్తీలోని హనుమాన్ భయాంజనేయ స్వామి దేవస్థానాన్ని నిర్మిస్తున్నారు. ఈ దేవస్థానంలో గర్భగుడిలోనే 18 అడుగుల ఏకశిల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ఈ నెల 7వ తేదీన నల్గొండకు తీసుకొచ్చి ఆ రోజు భారీ ఎత్తున నగరోత్సవం కూడా నిర్వహించారు. 11వ తేదీన ఆలయంలో ఆ విగ్రహ ప్రతిష్టాపన కూడా నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఆయా పార్టీలు అభ్యర్థుల సన్నాహాలు ఎలా కొనసాగుతున్నాయి? వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నల్గొండ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సమాయత్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తులు ప్రదర్శించి ఎలాగైనా పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడానికి అయితే కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ లో తీసుకున్న దరఖాస్తులకు సంబంధించి నల్గొండ నుంచి భారీగానే దరఖాస్తులు సమర్పించారు ఆయా పార్టీ నేతలు. అలాగే ఇటీవల నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో కూడా జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రజల నుంచి స్థానిక నేతల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆశావాల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సన్నాహక సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇదండి నల్గొండ జిల్లా నుంచి రామకృష్ణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.